అన్ని కులాల వారికి కూడా సత్రాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నామినల్ ప్రైస్తో ఆ రోజు అకామిడేషను అలాగే అన్నం సంతర్పణ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ కలింగులకి మనం చెప్పుకోవడం వరకు శ్రీకాకుళంలో నేను తోపు, నేను తురుము, నేను రాజుని, నాకు రాజ్యం ఉండేది, నా దగ్గర కత్తి ఉంది. కత్తి కాదు కదా, ఇక్కడ ఏ గుడ్డు లేదు. ఉండడానికి ఎవరైనా మన కలింగులు ఎవరైనా వస్తే కూడా ఉండడానికి ఒక అకామిడేషన్ లేదు. పెద్ద మనస్తే నాలాటోడు ఇస్తే 100 ఇస్తాడు, ఒక 1000 ఇస్తాడు. చాలామంది ప్రముఖులు ఉన్నారు, పెద్ద పెద్ద స్థానంలో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, విప్పులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంచెం స్పందించి ధన సహాయం చేసి రూపాయి ఎత్తి ఇక్కడ ఏదో కొంచెం ప్లాన్ చేసి సత్రం ఒకటి కట్టిస్తే కలింగులకి అది మన ఖ్యాతి మన వరకు కాదు, ముందు తరాలకు కూడా ఉపయోగపడుతుంది. కొంచెం ఆలోచించి శ్రీశైలంలో సత్రానికి ప్లాన్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. మీరు చెప్పాలని చెప్పండి. నమస్తే అండి, నా పేరు శివశంకర్ ప్రసాద్. నేను హైదరాబాద్ నుంచి రమేష్ గారితో వచ్చాను, రమేష్ మిత్రుడిని. ఇక్కడ ప్రతి కులానికి ఒక సత్రం అనేది ఉంది. కమ్మ, కాపు, వెలమ్మ, వాల్మీకి బోయ, ప్రతి కులానికి అండి, కరికాల, గాన్ల లేని కులానికి ఒక సత్రం అంటూ లేదు. ఇది ఖచ్చితంగా అవసరమైన కరెక్ట్ టైం వచ్చింది, నిర్మించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే శ్రీశైల క్షేత్రం మహాపుణ్యక్షేత్రం, ప్రతి ఒక్కరూ చూడదగిన చూడవలసిన ప్రదేశం ప్లస్ దర్శించవలసిన స్థలం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని మంచి మనసుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక సత్రం కడితే అది మన కులాల వరకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనిలో మన కులంలో అందరూ ఉన్నత స్థితిలో లేరు. బీద బిక్కిగుళ్ళు ఉన్నారు, పేద బడుగు వర్గాల వారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా భరించే ఒక పిల్గ్రిమ్ ప్లేస్ వస్తే ఒక 2000 రూపాయలు 3000 రూపాయలు పెట్టి రూమ్ కూడా తీసుకొని ఇక్కడ ఉండే పరిస్థితి కనబడట్లేదు. కనీసం మన కులానికి అనేది ఒకటి ఉంటే మనం ఖచ్చితంగా రేపు అనేది మన భవిష్యత్ తరాలు అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అలానే ఏదైనా వృద్ధులు మోస్ట్లీ ఎవరు వస్తారంటే ఒక వయసు పైన వారే పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటారండి. మన వయసు వాళ్ళు, మన తల్లిదండ్రులు కానీ, తాతలు కానీ, పెద్ద తాతలు, చిన్న తాతలు అందరూ ఉంటారు. మన బంధువులందరూ పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు కూడా వస్తే ఇక్కడ ఉండి ఒక రోజు కాకుండా ఒకే రోజు అనుకోకుండా ఒక 2-3 రోజుల నుండి కూడా హ్యాపీగా దర్శనం చేసుకొని స్వామిని దర్శించుకొని ఆ పుణ్యాన్ని పొంది వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పని కోసం ఆలోచించండి. ఇది నమస్తే అండి. థ్యాంక్ యూ.